హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఈరోజైతే మా పెద్దమ్మాయి బర్త్డే అనమాట. సో మీరందరూ కూడా మా అమ్మాయిని ఆశీర్వదించండి. మీ బ్లెస్సింగ్స్ అనేది మా అమ్మాయికి ఇవ్వండి. తను ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి ఫ్యూచర్లో అని చెప్పేసి కోరుకోండి. అండ్ ఇప్పుడైతే బ్లాగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. సో మా అమ్మాయిని రెడీ చేసిన తర్వాత ఆ డ్రెస్ తర్వాత తనని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నిన్న షూట్ ఉన్నిందనమాట డ్యాన్స్ క్లాస్లో ఇన్స్టిట్యూట్లో. ఎన్టీఆర్ బర్త్డే ఈరోజు, మా అమ్మాయి బర్త్డే, హీరో ఎన్టీఆర్ బర్త్డే రెండు ఈరోజే అనమాట. సో అక్కడ డ్యాన్స్ క్లాస్లో మాస్టర్ వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ అనమాట ఎన్టీఆర్కి. కాబట్టి వాళ్ళైతే నిన్న ట్రిబ్యూట్ లాగా, అంటే అన్ని 33 మూవీస్లో సాంగ్స్ అనేది వాళ్ళు కంపోజ్ చేసి వీడియో అనేది రెడీ చేశారు. యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు, యూ కెన్ డాన్స్ అకాడమీ పలమనేరులో. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా నాతో కొలాబ్ అయి ఉంటుంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే మా అమ్మాయి ఉంటుంది, అందులో చూడవచ్చు మీరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా చేసింది. 33 మూవీస్లో ఉన్న సాంగ్స్ అన్నిటికీ కూడా మాస్టర్తో కలిపి చేశారనమాట. అవి మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడాలనుకుంటే యూ కెన్ డాన్స్ అకాడమీ పలమనేరు, ఇన్స్టాగ్రామ్లో చూడాలంటే నా ఐడితో కొలాబ్ అయి ఉంటుంది, మీరు అందరూ చూడవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ లగేజ్ అంతా అదే అనమాట. నిన్న మార్నింగ్ ఈ లగేజ్ అంతా ఇచ్చి పంపించాము. అక్కడే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి మరి ఒక్కొక్క సాంగ్కి ఎలా కావాలో అలా రెడీ చేశారనమాట. సో అది. అండ్ ఇప్పుడైతే ఇవన్నిటిని ఎందుకు తీస్తున్నానంటే నాకు ఇయర్ రింగ్స్ కావాలన్నమాట, వాటి కోసం తీస్తున్నా. అన్నీ తీసుకెళ్ళింది. మేకప్ కిట్ అంతా కూడా వెళ్ళాను, శారీ కట్టేసి వచ్చేసాను నేను. మళ్ళీ వాళ్ళే రెడీ చేసుకున్నారనమాట అక్కడ. సో కాబట్టి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ తీసి ఉతకాల్సినవి అనమాట, మొత్తం కూడా వాష్ చేయాలి. అండ్ ఇప్పుడైతే ఒక్కొక్కరే స్నానాలు చేసుకొని వస్తున్నారు. పెద్దమ్మాయిని అయితే ఎప్పుడప్పుడు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా ఆ డ్రెస్లో ఎప్పుడు చూద్దామా అని చెప్పి. ఎందుకంటే నా ఫేవరెట్ ఆ కలరు పింక్ అనేది, డార్క్ పింక్. పింక్ అంటే మళ్ళీ చాలా షేడ్స్ ఉంటాయి, అట్లా కాదు, ఈ పింక్ అంటేనే నా ఫేవరెట్ అనమాట ఇది. సో అలాంటిది నా నచ్చిన కలర్లో మా అమ్మాయికి డ్రెస్ కుదిరింది. అండ్ డ్రెస్ కూడా చాలా బాగుంది. మా అమ్మాయికి వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను చూడాలనుకుంటున్నా. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడెప్పుడు వేస్తామా అని నాకు ఆతృతగా ఉంది. అండ్ ఈ వీడియో అయితే మీకు రేపు వస్తుంది అనమాట. అంటే ఈరోజు మే 20th మా అమ్మాయి బర్త్డే, 21st మీకు ఈ వీడియో వస్తుంది. సో అందరూ కూడా బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా నా పైన, నా పిల్లల పైన, నా ఫ్యామిలీ పైన ఎప్పుడు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. సో ఇంకైతే ఇక్కడ మా అమ్మాయికి వాళ్ళ టీచర్స్ అయితే కాల్ చేశారనమాట స్కూల్ నుంచి. ఇంకా తనైతే కాల్స్ మాట్లాడుతూ ఉంది. ఇంకా విషెస్ చెప్పే వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడము, తర్వాత కాల్స్ చేసి మాట్లాడటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ లోపల నేను మా అమ్మాయిని రెడీ చేసేసానంటే ఇంకా తనని తీసుకెళ్ళాలి. ఆ లోపు వంట అంతా చేయాలి. వంట చేసి పెట్టేసి ఆ తర్వాత అయితే ఇంకా తీసుకెళ్ళాలన్నమాట. ఎక్కడికి తీసుకెళ్తాను అనేది చెప్పకుండానే తీసుకెళ్ళాలి అంటున్నాను కదా. సో మా అమ్మాయికి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా హాలిడేస్లోనే బర్త్డే వస్తుంది. మే 20th అంటేనే అప్పటికి స్కూల్ ఓపెన్ అవ్వదు, హాలిడేస్ ఉంటుంది కాబట్టి. సో మా అమ్మాయి ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటుంది అనమాట. ఎప్పుడు నా బర్త్డే హాలిడేస్లోనే వస్తుంది, నేను ఫ్రెండ్స్కి ఏమీ ఇవ్వలేను, చాక్లెట్స్ పంచలేను స్కూల్లో, అలా అని చెప్పి ప్రతి సంవత్సరం బర్త్డేకి బాధపడుతూనే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి అయితే ఇంకా దగ్గరుండి నేను తీసుకెళ్ళి స్కూల్లో, అలాగే ఫ్రెండ్స్కి ట్యూషన్కి వెళ్తుంది కదా అక్కడికి, అలా అందరికీ మా అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడున్నా కూడా మా అమ్మాయిని బాగా ఇష్టపడతారనమాట. ట్యూషన్ మేడం వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, తర్వాత టీచర్స్ కానీ. అలాగే వాళ్ళ టీచర్స్ కూడా ఇప్పుడు ఒక ఇద్దరేమో కాల్ చేసి మాట్లాడుతున్నారనమాట తనతోటి. సో నాకు భలే అనిపించింది. మెయిన్గా ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఎందుకో తెలియదు, ఇంగ్లీష్లో మా అమ్మాయి మాట్లాడుతుంటే ఎందుకో క్యూట్గా అనిపిస్తుంది నాకు. ఎంతైనా పిల్లలు అలా మాట్లాడుతుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అది వినిపిద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ అంటే టీచర్స్ ఏదైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి నేను వినిపించలేదు, అందుకే మ్యూట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే కాల్స్ మాట్లాడేసింది. ఇంకా టీచర్స్ అయితే స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పారనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. సో ఫస్ట్ అప్పటికే నాకు ఇంకా అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా రిప్లైస్ ఇచ్చుకోవడము, ఇంకా అట్లా ఇట్లా కొంచెం లేవడమే లేట్గా లేచాంలేండి ఈరోజు. ఇంకా అలా లేట్ అయిపోయిందనమాట. నిద్ర లేచేసరికి ఇంకా లేవగానే ఫస్ట్ మా అమ్మాయిని అయితే విష్ చేసేసి తననైతే ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పాను. ఇంకా తను కూడా ఫస్ట్ చిన్నమ్మాయి అయితే రెడీ అయిపోయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది. తనకైతే ఇంకా ఫుల్ బిజీ అనమాట. ఈ మంత్ జూన్ 7th వరకు బిజీ ఉంటుంది.
సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పెద్దమ్మాయిని రెడీ చేస్తున్న. తనకు కాసిన డ్రెస్ అయితే నిజంగా 2 టైమ్స్ పట్టుకొని వచ్చానండి. నిజంగా చాలా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఇంత సన్నగా ఉంటే మరీ కష్టం అండి డ్రెస్సెస్ కూడాను అసలు వేయాలంటే. నాకేమో మంచి మంచి డ్రెస్సెస్ తెచ్చి వేయాలనిపిస్తుంది. కాకపోతే తనకేంటంటే కొంచెం పెద్ద సైజ్ తెస్తానమాట నేను. అట్లా తెచ్చినప్పుడు ఏమవుతుందంటే లూజ్ ఎక్కువ ఉంటాయన్నమాట. సన్నగా ఉంటుంది కదా, మరి మా అమ్మాయి చాలా స్లిమ్గా ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ వాటిని టైలర్ షాప్కి తీసుకెళ్ళి ఆల్ట్రేషన్లు చేసుకొని వచ్చి క్లాత్ అంతా ఎంత పట్టిస్తానంటే నిజంగా నాకే యాస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఆ టైలర్ షాప్ వాళ్ళే అడుగుతారు, మరి ఇంత సన్నగా ఉంటాయి ఎట్లా, అసలు ఫుడ్ తింటుందా లేదా అనేసి. ఎందుకో తెలియదు, నేను కూడా పెళ్లి కాకముందు అలానే ఉన్నానులేండి సన్నగా. సో మేబీ అలా మా జీన్స్ ఏమైనా వచ్చిందేమో తెలియదు, కానీ చాలా సన్నగా ఉంటుంది మా అమ్మాయి అయితే. ఎంత క్లాత్ పట్టించానంటే నేను, అయినా కూడా మళ్ళీ లూజ్ అని చెప్పేసి పొద్దున మొహం డల్గా పెట్టుకునింది. కొంచెం కూడా లూజ్ ఉండకూడదు అనమాట డ్రెస్సెస్ మా అమ్మాయికి. మళ్ళీ ఇంకా డల్గా ఉంది, బర్త్డే రోజు ఇలా ఉంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర ఇచ్చి పంపించి మళ్ళీ టైలర్ షాప్లో పట్టించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సాటిస్ఫై అయిందనమాట, వేసుకునింది. కొంచెం బ్రాడ్ ఎక్కువ వచ్చేసింది ఫ్రంట్, బట్ డిజైన్ అయితే అలానే వస్తుందన్నమాట ఈ దీనికైతేను. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ మెయిన్గా మా అమ్మాయికి కలర్స్ చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట, బ్రైట్ కలర్స్. అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకున్నా. ఇంకా ఇక్కడైతే హెయిర్ స్టైల్ అనేది ఇలాంటి డ్రెస్సెస్కి ఇలా వేస్తేనే బాగుంటుంది. మరీ ఎక్కువ డిజైన్ ఏదన్నా మోడల్గా హెయిర్ స్టైల్ వేసినా కూడా ఏమంత లుక్ అనిపించదు. ఇలా సింపుల్గా వేస్తేనే ఇష్టం మా అమ్మాయికి కూడాను. సో ముందుగానే మా అమ్మాయికి మెయిన్గా ఎక్కువ సింప్లిసిటీ అనేది నిజంగానే అసలు డెడ్ ఆపోజిట్ అనమాట. మాకు మా అమ్మాయికి చాలా సింపుల్గా ఉంటుంది. అయినా మీకు కూడా చాలా ఇష్టం మా అమ్మాయి ఇలా సింపుల్గా ఉంటుందని చెప్పేసి. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. తిని ఎలా అంటే చాలా సింపుల్ అనమాట. మేకప్ వేస్తుంటే కూడా నాకు వద్దంటే వద్దని గోల చేసింది. నేనే ఇంకా గట్టిగా అరిచి మరీ మేకప్ వేశాను. కాసేపు అంటే బర్త్డే రోజు స్పెషల్గా కనిపించాలి కదా, రోజు రెగ్యులర్గా రెడీ అయినట్టే అయితే ఏం తేడా ఉంటుంది చెప్పండి. అందుకోసం అని చెప్పేసి కొంచెం అట్లా మస్కారాస్, ఐబ్రో పెన్సిల్స్ ఇంకా ఇవన్నీ కూడా యూజ్ చేశాను. లిప్స్టిక్ అంతా తనకైతే నచ్చలేదన్నమాట. నాకు ఇవన్నీ వద్దనేసి అంటోంది, బట్ నేనే వేశాను. చూడండి అసలు ఇంకా ఇబ్బంది పడుతుంది అనమాట, నాకు వద్దు మా ఇలా అంతా నచ్చదని చెప్పేసి. బట్ ఓకే, అంటే ఆ ఒక్కరోజైనా మంచిగా రెడీ అవ్వాలి అనేది ఉంటుంది కదా నాకు, రెడీ చేసి చూడాలని. అందుకోసమని నా ఇష్ట ప్రకారం రెడీ చేసేసి కొంచెం ఫోటోషూట్స్ అవి చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి రాగానే ఫేస్ వాష్ చేసేసుకునిందిలేండి. ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలని చెప్పాను కదా, దానికంటే ముందు అయితే ఇంకా వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నా. సో పాయసం అయితే చేస్తున్నా. పాయసం చేసి తీసుకెళ్దాము టీచర్స్కి ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి అయితే మా వారు చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంకా చికెన్ కర్రీ లాగా చేసేసి ఆ తర్వాత అంటే కొంచెం గ్రేవీ టైప్లో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత అయితే రైస్ పెట్టేస్తున్నా. సో టైం అయిపోతుంది. నేను 11:30కి అనుకుంటా స్టార్ట్ చేసింది లంచ్ చేయడం అయితే. 11:30 నుంచి 12 లోపల హాఫ్ అన్ అవర్లో చకచక చేసేసానండి. నిజంగా ఎలా చేసానో కూడా నాకే తెలియట్లేదు. ఒక 12:20కి అంతా కూడా పాపకి లంచ్ ఇవ్వాలి, చిన్నమ్మాయికి ఇంకా మేము వెళ్ళాలి. చాలా పని ఉంది, అసలే బయట ఎండ దుమ్ము లేపేస్తుంది. అయినా కూడా ఇంకా మా అమ్మాయి అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, డల్ అవ్వకూడదు. ఇంకా కేక్ కటింగ్లో అవ్వంటారా అస్సలు నచ్చదనమాట మా అమ్మాయికి. ఆ మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా నేను సర్ప్రైజ్గా కేక్ కట్ చేయించాను, కానీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి పిల్లలంతా ఉంటారని. బట్ అస్సలు నచ్చదనమాట ఇలాంటి సర్ప్రైజెస్లు. ఇవన్నీ కూడా మా అమ్మాయికి అంత ఎంజాయ్మెంట్ని ఇవ్వవు. ఎందుకో తెలియదు, తన మైండ్ సెట్ ఎందుకో అలానే ఉంటుంది అనమాట. అస్సలు చేంజ్ చేసుకోదు కూడాను తను ఎప్పటికీ తన మైండ్ సెట్ని. సింపుల్గా రెడీ అవ్వాలి, సింపుల్గా ఉండాలి. ఈ సర్ప్రైజ్లు అవి ఇవి కేక్ కటింగ్లు అస్సలు నచ్చదు. చిన్నప్పుడు మంచిగా కేక్ కటింగ్లు చేపించే వాళ్ళము. బట్ రాను రాను మా అమ్మాయి మొహం మీద చెప్పేస్తుంది అనమాట, నాకు అవన్నీ వద్దుమా, నాకు నచ్చదని చెప్పేసి. ఇంకా తనకి ఇష్టం లేకుండా మనం ఏం చేసినా కూడా తను హ్యాపీగా లేనప్పుడు చేసి కూడా వేస్టే కదా. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఈసారి కేక్ కటింగ్ కూడా చేపించాలి. అడుక్కున్నా, చాలాసేపు రిక్వెస్ట్ చేశా కేక్ కట్ చేద్దాం నాన్న అని చెప్పేసి. వద్దంటే వద్దనేసింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా తన ఇష్ట ప్రకారమే చాక్లెట్స్ మాత్రం మంచి మంచి చాక్లెట్స్ కావాలని అడిగింది. ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేసాం కాబట్టి నాకు ఇంకా చాలా అవ్వి అనేసింది అనమాట. ఓకే, ఇంకా అందరికీ కూడా చాక్లెట్స్ ఇద్దాంలే ఇంకా తన ఇష్ట ప్రకారమే అన్నట్టుగా ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఇంక ఇక్కడ పాయసం ప్రిపేర్ చేస్తున్నా. ఒక సైడ్ చికెన్ ఉడుకుతూ ఉంది, ఇంకా రైస్ కూడా బియ్యం నానబెట్టేశాను. ఇంకా సింపుల్గా రైస్ చికెన్
తర్వాత పాయసం ఇవే చేశానమాట. ఇంకా స్వీట్ అయినా పెడదాం మా అమ్మాయికి అని చెప్పేసి, బర్త్డే కదా స్వీట్ తినిపిస్తే ఒక సెంటిమెంట్ కదా మనకి, అలా అని చెప్పేసి ఇంకా వంట అంతా ప్రిపేర్ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా వెళ్ళడానికి. ఆ లోపలైతే ఇంకా పాయసం చేశాను కదా, మా అమ్మాయికి అయితే తినిపిస్తూ ఉన్నాను. ఇక్కడ పొద్దునుంచి మా వారు చాలా బిజీ అనమాట, ఆశీర్వదించడానికి కూడా ఇంకా మా వారు రాలేదు. పొద్దున విష్ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారు, అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి. ఇంకా ఒక్కొక్కసారి అలానే ఉంటాయి, ఏం చేయలేము, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. పొద్దున్న నుంచి మా అమ్మ ఎదురు చూస్తూ ఉంది ఇద్దరికి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి. ఇంకా ఆయన అయితే ఈవినింగ్ దాకా మాకు అందుబాటులో ఉండేలాగా కనిపించట్లేదు, అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమే ఇలా తినిపించేసుకొని విషెస్ చెప్పేస్తూ ఉన్నాను. నాకంటే హైట్ పెరిగిపోతుంది రాను రాను, హైట్ పెరుగుతుంది కానీ లావ్ అవ్వట్లేదు అనమాట, బక్క చిక్కిపోయిందని చెప్పి మీకు చూపిస్తూ ఉన్నా. ఇంటర్కి వెళ్తుంది ఇప్పుడు, కాలేజ్కి వెళ్తుంది. మరి ఇంత స్లిమ్గా ఉంటే కూడా చూడడానికి బాగుండరు కదా. మేము స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం, సో వాళ్ళ టీచర్స్కి అంతా చాక్లెట్స్ ఇవ్వాలంట. స్కూల్ మామూలుగా ఎప్పుడు బాధపడతా ఉంటుంది మా అమ్మాయి, ఎప్పుడు హాలిడేస్లో నా బర్త్డే వస్తుంది, నేను స్కూల్లో ఎవరికి చాక్లెట్స్ ఇవ్వను, టీచర్స్ దగ్గరికి వెళ్ళను అని చెప్పి. బట్ ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఉందన్నమాట స్కూల్లో, దానివల్ల ఏంటంటే పిల్లలు ఉన్నారు, టీచర్స్ కూడా అందరూ ఉన్నారనమాట. సో మా అమ్మాయి ఫుల్ హ్యాపీ. ఇప్పుడు వెళ్ళేసి స్కూల్లో ఇచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వస్తామన్నమాట. ఓకేనా, చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మా అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాము, ట్యూషన్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్ళాము, ఇంకా డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళాము. ఇవేవి కూడా నేను వీడియో పెట్టలేదండి, ఎందుకు నేను మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయాను అనమాట, ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాను. సో దానివల్ల నేను వీడియో షూట్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట. అంటే మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకా వీడియో తీయడం అయితే అవ్వలేదు. సరేలే, ఇంకా అప్పుడు అనిపించింది అరే మొబైల్ తెచ్చుంటే బాగుండేది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇచ్చేసి ట్యూషన్ మేడం వాళ్ళకి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని అక్కడ మాట్లాడుకొని అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాము. స్కూల్లో టీచర్స్ ఉన్నారు, వాళ్ళకంతా ఇచ్చేసి ఇంకా గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట టీచర్స్. అవన్నీ కూడా తీసుకొని ఇంకా డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళాము. అప్పటికే 2 గంటలు అయిపోయింది టైము. నాకైతే ఫుల్ కళ్ళు తిరిగేస్తుంది అనమాట, ఆకలేసేస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి డ్యాన్స్ క్లాస్లో పిల్లలందరికీ కూడా చాక్లెట్స్ పంచేసి ఇంకా సార్కి మేడం కూడా ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని ఇంకా అక్కడ నుంచి కూడా మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 2:30 అయిపోయింది. అప్పటికే బాగా ఆకలేసేస్తుంది అనమాట. ఇంకా గబగబా పెట్టేసుకొని కూర్చున్నాము. ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య కాల్ చేశారు. మా అత్తయ్యకి మర్చిపోయిందంట, బావ చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేసింది 2:30 అట్లా. ఇంకా మాట్లాడి విష్ చేస్తోందనమాట, పాపతోటి అయితే మాట్లాడేసి మళ్ళీ నాతో కూడా మాట్లాడేసి ఇంకా మేము తింటూ ఉన్నాము. ఇంకా ఊరికి కూడా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలో ఏమో అస్సలు అర్థం అవ్వట్లేదండి. ఇంకా హాలిడేస్ కూడా అయిపోయి వచ్చేస్తుంది, ఇంకెప్పుడు వెళ్తామో ఏమో తెలియట్లేదు. అసలు చెప్తున్నాను కదా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో వెళ్ళాల్సినవి, ఏది కూడా ఈసారి నాకు అవ్వట్లేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గట్టిగా అనుకోవట్లేదు, ఎక్కడ వెళ్ళడానికి కూడాను ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. బట్ ఓకే, దేవుడి అనుగ్రహం అంటే ఆయన పిలిస్తేనే కదా మనం కొండకైనా వెళ్ళాలి, లేకపోతే ఏదైనా సరే జరగాలంటే మనం అనుకుంటే సరిపోదు. సో కాబట్టి ఇంకా నేనైతే గట్టిగా అనుకుంటున్నా, ఈసారి ఏమేం చేస్తానో తెలియట్లేదు. సో వెళ్ళాలి, నాకు కూడా ఎప్పుడెప్పుడు ఊరు వెళ్ళేసి వద్దామా అని ఉంది. దాని తర్వాత టెంపుల్స్కి వెళ్ళేది ఉంది, చెప్పాను కదా, ఇవన్నీ కూడా పెండింగ్ పడిపోతున్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి అలానే ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు కానీ కొంచెం మంచి జరుగుతుంది, కొంచెం చెడు జరుగుతుంది, ఇలానే ఉంటుంది లైఫ్ అనేది, ఇలానే ఉంటుంది. మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే కదా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకా అంతే అనమాట. లంచ్ అయితే తినేసిన తర్వాత మా వారైతే కాసేపు అట్లా ఉన్నారనమాట ఇంట్లో వర్క్ చేసుకుంటూ. ఇంకా ఇది అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా మా వారిని అయితే పిలిచి ఇంకా నిల్చోబెట్టేశాను అనమాట, కాసేపు మా కోసం నీ టైం కేటాయించని చెప్పేసి. సో ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా చాక్లెట్స్ తినిపిస్తున్నాం, తనకి ఇష్టమైన చాక్లెట్స్ అనమాట ఇవి. సరే అని చెప్పి అవే తీసుకొచ్చారు మా వారు, ఇంకా వాటిని ఇచ్చేసి ఆ తర్వాత అయితే ఇంకా ఆశీర్వదించమని చెప్తూ ఉన్నాం మా వారికి. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఇలాంటివి మంచిగా అలవాటు చేస్తూ ఉంటాం. పెద్దలకి ఆశీర్వాదం తీసుకోవడం కానీ, పెద్దవాళ్ళని గౌరవించడం కానీ చాలా వరకు మేము ఈ చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటివి బాగా అలవాటు చేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ అందరూ చేసేదే, నేనేం గొప్పగా చెప్పుకోవట్లేదు కానీ, బట్ పిల్లలకి ఇలాంటి మంచి చెడులు అనేది ఖచ్చితంగా నేర్పించాలి. సో ఇవి తెలియాలి. ఎంత మోడర్న్గా వెళ్ళిన లైఫ్ అనేది, జనరేషన్ ఎంత మారినా కూడా పెద్ద చిన్న గౌరవం ఇవ్వడం కానీ, లేకపోతే ఇలా ఆశీర్వాదాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ప్రతిదీ కూడా నేను పిల్లలకు నేర్పిస్తూ ఉంటాను. మేము కూడా అలానే ఉంటాము. బట్ మమ్మల్ని చూస్తే కొంచెము అనిపించవచ్చేమో ఓవర్ చేస్తారు లేదా అది ఇదని, రియాలిటీకి వస్తే మేము అలా కాదండి. ఏదైనా మనల్ని చూసే విధానం బట్టే ఉంటుంది. ఇంకా అదే చెప్తాను నేనైతే. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. ఇంతేనండి మా అమ్మాయి బర్త్డే ఈసారి చాలా సింపుల్గా, చాలా
ఇదిగా అయిపోయిందనమాట. సో కొన్ని ఫొటోస్ అవి షూట్ చేశానని చెప్పాను కదా, ఇంకా వాటిని ఇక్కడ షేర్ చేస్తున్నా. ఎలా అనిపించింది మా అమ్మాయిని విష్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. ఇలాగే మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ బాయ్.